వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంలో మొన్న కొంతమంది ప్రముఖులు కూడా జాయిన్ అయిన సందర్భంలో ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి సరిపోయిన నటి శ్రీమతి ఆమని గారు భారతీయ జనతా పార్టీలో రామచంద్రరావు గారి నాయకత్వంలో శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు వారి సమక్షంలో ఈరోజు వెండి తెరకు పరిచయం ఉన్న శ్రీమతి ఆమని గారు, అలాగే మన తెలుగు, మలయాళం, తమిళ్ అనేకమైన చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఇటు తెలుగు ఇండస్ట్రీకు, అటు మలయాళం ఇండస్ట్రీకు, తమిళ్ ఇండస్ట్రీకు సుపరిచితులైన శ్రీమతి ఆమని గారిని భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యాలయంలో శ్రీ రామచంద్రరావు గారి నాయకత్వంలో శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నందుకు వారికి అభినందనలు. అక్కడ ఈ యొక్క కార్యక్రమాల్లో శ్రీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీమతి ఆమని గారు, అలాగే ఎస్ కుమార్ గారు, జిఎల్ శ్రీనివాస్ గారు, ఫిల్మ్ ఆర్టిస్ట్ మరియు జర్నలిస్టు, అలాగే శ్రీమతి శోభాలత గారు, ప్రముఖ మేకప్ ఆర్టిస్టు, అలాగే మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్టు, 5 సార్లు నంది అవార్డు గ్రహీత శ్రీ ఎస్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీ బొమ్మ జయశ్రీ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీ గౌతమ్రావు గారు, శ్రీ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శ్రీ జయశ్రీ గారు రండి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా శ్రీ రామచంద్రరావు గారిని ఈ యొక్క పరిచయ ఆమని గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో శ్రీ వైభవ్ గారు, ప్రముఖ నటుడు, అలాగే ఫిల్మ్ యాక్టరు మరియు జర్నలిస్ట్, వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సీనియర్ బీజేపీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీ రామచంద్రరావు గారిని ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఓకే, కండువాతోటి శ్రీమతి ఆమని గారిని సత్కరించి భారతీయ జనతా పార్టీలో వారిని జాయిన్ చేయించినందుకు కోరుతున్నాం. అలాగే శోభలత గారిని ఫస్ట్ ఉమెన్ 5 times నేషనల్ నంది అవార్డు గ్రహీత, స్టేట్ నంది గ్రహీత. ఈరోజు మన ముందు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది.
ఒకరు దాంట్లో ఆమిని గారు, రెండోది శోభలత గారు. మీకు ముందుగా శోభలత గారు ఆమె వారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. వారు సినీ ఫీల్డ్లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు రోజు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈరోజు మన పార్టీలో చేరారు. మరి చాలా మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమని గారు, మన అందరూ తెలుసు, జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని వారి యొక్క క్యారియర్ని మొదలుపెట్టారు. అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల్లో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్తోని, నాగార్జున గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, వీరందరితో కూడా వారు నటించారు. ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు. టీవీ సీరియల్స్, అదేవిధంగా మూవీస్, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. వారిద్దరిని నేను పార్టీలో వారికి స్వాగతం పలుకుతున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన, నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నట్టుగా ఏవైతే విధానాలు అయితే ఉన్నాయో ఈరోజు వారు దాన్ని, వీరిద్దరు కూడా దానితో వారు ప్రభావితమై మేము కూడా దేశానికి సేవ చేయాలి, మా ఫీల్డ్ ద్వారా మేము సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. వారిద్దరం కూడా నేను స్వాగతం తెలుపుతూ, చివరికి ఏంటంటే ఇక్కడ చాలామంది సర్పంచ్లు, నేను మొన్న చెప్పినట్టు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దాదాపు నియర్లీ 1000 దాకా, ఇప్పుడు 750 లెక్క వచ్చింది మనకు, 1000 దాకా మనం గెలిచేటటువంటి ఒక మన లెక్కలు వస్తూ ఉన్నాయి. దాంట్లో కొంతమందిని బెదిరించి పార్టీ మార్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ ఎవ్వరు కూడా పోవట్లేదు. ఈరోజు కిషన్ రెడ్డి గారి వారి యొక్క స్వస్థలం, వారు పుట్టిన గడ్డ, ఆ ఏరియాలో కూడా మొత్తం కూడా 15 సర్పంచ్లు ఆ ప్రాంతంలో గెలిచినటువంటి గడ్డ ఈరోజు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల చేవళ్ళ కానీ, మహేశ్వరం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ప్రాంతాల్లో దాదాపు మాకు 100 సర్పంచ్లు గెలిచినటువంటి ఉన్నాయి. ఇక్కడ చాలామంది మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు కొంతమంది, వారు కూడా ఈరోజు ఉన్నారు ఇక్కడ. మాకు దాదాపు 10,000 పైగా వార్డు మెంబర్స్ గెలిచినాము, 1200 పైగా ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది మంచి పరిణామం. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఓపెనింగ్ దొరికింది. మేము గతంలో అర్బన్ బేస్ పార్టీగా అనేటటువంటి ఒక పార్టీని ఈరోజు పార్టీ ఒక స్వరూపం మారి ఇది ఒక రూరల్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్తున్న సందర్భం చూశాను. ఈరోజు తెలంగాణలో ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. ప్రజాస్వామ్యమైన నమ్మకంని ఒక నాయకుడి, ఒక ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే డబుల్ సర్కార్ ఇంజన్స్తోని రాష్ట్రాలు పెరుగుతూ ఉన్నాయో, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయో, అదేవిధంగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందే దిశలో పోవాలి. ఇక్కడ అవినీతి అంతం కావాలన్నా, ప్రజలపై వేధింపులు అంతం కావాలన్నా, అధికార దుర్వినియోగం అంతం కావాలన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందాలన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు దిశలో ఈరోజు మొట్టమొదటి ఒక మాకు దొరికినటువంటి ఒక ఏదైతే విక్టరీ ఉందో, ఏదైతే మాకు విజయం దొరికిందో అది గ్రామీణ తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలకు వారికి శీర్ష వహించి పాదాభినందన చేస్తున్నాను. మమ్మల్ని ఆదరించారు. ప్రతి ఊళ్ళో మాకు ఓట్లు పడ్డాయి. కొన్ని చోట మేము 2 ఓట్లతో పోయినాం, 3 ఓట్లతో పోయినాం, 50 ఓట్లతో పోయినాం. మంచి పరిణామాలు ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇచ్చారు. కాబట్టి వారందరికీ నేను పార్టీ తరఫున, నా తరఫున, మా పార్టీ నాయకుల తరఫున వారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ గెలిచిన వారికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్
శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు అండ్ మీడియా మిత్రులకు నా హృత్పూర్వకమైన నమస్కారం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ మీకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు, ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ ఆయన చేసిన ఒక సింధూర్ అనే ఒక మిషన్ దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మన పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీమతి ఆమని గారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకెంతో మంచి పనులు చేయాలని, మీలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి సినీ రంగంలో ఇంకా మంచి మంచి నాయకులు కూడా, మంచి మంచి ఆర్టిస్టులు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి అందరి సమక్షంలో అందరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఆమని గారిని సత్కరిస్తుందంటే షాల్తో ఈ కార్యక్రమం తర్వాత మన ఈ సర్పంచ్లకు సన్మానం ఉంటుంది చెప్పేసి మీరు శ్రీనివాస్ పైన వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఇటీవల పైన ఎంతోమంది సర్పంచ్లు శ్రీ కిషన్ రెడ్డి గారి గ్రామమైన ఇక్కడి నుంచి అనేక మంది ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సిందిగా శ్రీ వెంకటరెడ్డి గారు